నల్లగొండ మున్సిపల్ పరిధిలో ఈ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులతో తన ఛాంబర్లో సమీక్షించారు. ఈ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు విషయమై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధి విజయ్ కుమార్, మున్సిపల్ రెవెన్యూ అధికారులతో తన ఛాంబర్లో సమీక్షించారు. ముఖ్యంగా పనికిరాని ఎలక్ట్రానిక్ సామాగ్రిని ఎక్కడ పడితే అక్కడ పడవేయడం వల్ల పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని, దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయని, ఇలాంటి పనికిరాని ఎలక్ట్రానిక్ వేస్టును సరైన విధంగా తొలగించేందుకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా పనికిరాని ఎలక్ట్రానిక్ డివైజ్లను ఇల్లు, వ్యాపారులు, సంస్థల నుంచి సేకరించడం, అలా సేకరించిన ఈ వేస్ట్ అంతటిని వేరువేరుగా చేసి తిరిగి ఉపయోగించే వాటిని వేరుగా చేయడం, వాటన్నింటినీ ఎలాంటి ప్రమాదం లేకుండా భద్రతగా డిస్పోజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో భాగంగా ఆయా పట్టణాలలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ ప్లాంట్లపై అధ్యయనం చేసిన తర్వాత నల్లగొండలో సైతం ఈ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో సమీక్షించారు. ఇందులో భాగంగా ముందుగా ప్రజలకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించడం, ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేయడం, దాని ప్రాముఖ్యతను తెలియజేయడం వంటి అంశాలతో పాటు ఇలా చేయడం వల్ల కలిగే లాభాలు, కాలుష్యాన్ని అరికట్టడం వంటివి చేయవచ్చని తెలిపారు. ఈ వేస్ట్ ప్రతినిధి విజయ్ కుమార్, నల్లగొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ నుండి జూనియర్ సైంటిస్ట్ రాజేష్ తదితరులు హాజరయ్యారు.